ఏం మార్చావు? నేను చెప్పినట్టే చేశావా? నేను చెప్పినట్టే చేశానండి. అదేంటయ్యా, ఏం చెప్పి నువ్వు ఏం చేశావు, నేనేం చెప్పాను అర్థమైందా నీకు? మీరేం చెప్పారో నేను అదే చేశాను. నేను చెప్పింది ఏమిటి? ఏం చెప్పారు చెప్పండి. వైకుంఠం క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్ అని ఇంత పెద్ద అక్షరాలతో రాయమన్నానా? నువ్వు ఏం రాశావు? ఉండాలి. అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, అందుకని వైకుంఠం ఇలా మారిపోయింది కదా. వైకుంఠం దానికి దారి ఇలా పైన పెడితే వచ్చిన పేషెంట్ ఏమనుకుంటారు? సరాసరి వైకుంఠానికి దారేమో అదే బాబు ఈ క్లినిక్ రాకూడదు అని అక్కడి నుంచి అక్కడే పారిపోతారు. అలా కాదు, ఈ క్లినిక్ రావాలని అంత లైట్ వేసి చల్లగా ఉంటుందని నీట్గా చేసి పెట్టానండి. అఘోరించావు కానీ వైకుంఠం క్లినిక్ అని రాయి. నేను చూసాను వచ్చేటప్పుడు కింద నుంచి వైకుంఠం అని రాసావు నువ్వు. అదే అవును కానీ పేషెంట్లు ఏమన్నా వస్తున్నారా? నేను చూస్తాను, నేను చూస్తాను. డాక్టర్ గారు ఒక అతను కంగారు వచ్చేస్తున్నాడు ఐటమ్ పట్టుకుని. రాని రాని. నమస్తే కానీ ఏమిటి, ఎందుకు ఇలా వచ్చావు? గుర్తుపట్టాను. నచ్చిపోతున్నావు. ఇప్పుడు 10 రూపాయలు తక్కువ ఇచ్చావు నా ఫీజుని. ఇప్పుడు సరే కానీ అమ్మా, ఈ మందులు రాసినవి దొరకలేదమ్మా. ఒక్కడ దొరకట్లేదు. హాస్పిటల్ మిగతా అన్ని దొరికినాయమ్మా. అవునా? మీరు రాసిన మందులు ఎక్కడైనా అవలీలగా దొరుకుతాయి, దొరకట్లేదంటావేటయ్యా? దొరమ్మా, నేనేమో నడిచెల్లి నారాయణ కూడా ఎక్కినా. బట్టికి బస్సు ఎక్కి బోలారం వెళ్ళాను. అయ్యో బాబోయ్. తర్వాత ఏమో ఎంఎండిఎస్ పైన ఎక్కి అక్కడి నుంచి లింగంపల్లి పోయినా. ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి లింగంపల్లి వెళ్తే మందులే దొరకలేదు నీకు? లేదమ్మా, అక్కడ కూడా దొరకలేదు. వాళ్ళేమో అప్పుడు నాకు గాంధీ హాస్పిటల్ దగ్గర మార్చి ఉంటుంది, అక్కడ స్టాప్ ఉంటుంది, అక్కడ పోయా అన్నారు. మార్చిన దగ్గరికి ఎందుకు వెళ్ళావయ్యా? అక్కడ పోయానమ్మా. వాళ్ళు కూడా చూసేమన్నారంటే పురుగు మందుల షాప్ దగ్గరికి అయ్యో, నేను రాసిన మందులు మనుషులు కానీ పురుగులు కాదయ్యా. అవును, నీకు ఆ రోజు జ్వరమా పారాసిటమో రాశాను. నువ్వు ఒళ్ళు నొప్పులు అన్నావు కదా, బ్రూఫిన్ రాశాను కదా. అవును కానీ అన్ని దొరుకుతున్నాయి అంటున్నావు. ఈ ఆఖరి మంది ఏంటబ్బా? ఓరి నీ దుంపతేగా, ఇది నా సంతకం అయ్యా. చాలే కానీ నీకు అర్థం కాక నన్నంటావేటయ్యా? ఈ మధ్య మీ రైటింగ్ సరిగ్గా రాకపోతే పేపర్తో మేము కోర్టుకి లాగచ్చు తెలుసా మీకు? నీకు చదువు రాక నన్నంటావేటయ్యా? అవునవును, నాకు చాలండి, ఇచ్చింది పాత వాక్యాలే చెల్లించవయ్యా. చాలమ్మా. పొద్దునే సత్తుగారం దొరికింది. అవును రేఖ, ఇంకేమన్నా పేషెంట్లు వస్తున్నారో చూడు. చూస్తానండి బాబు, ఏంటి చూసేకండి, వస్తున్నాను. డాక్టర్ గారు చాలా భారీ అదే భయం వస్తుందండి. డబ్బులు వస్తాయి మనకి. వైకుంఠం క్లినిక్ వచ్చాము, నీ పని ఇంకా కొత్తవే అనుకో. ముందు చెకప్ చేస్తాను. నోట్ తెరు. నీకు ఎప్పుడు తిండి కావాలనా? ఏంటంటే అట్లా పొద్దు నుంచి తిన్నారండి.
మా ఇంట్లో నిన్న ఫంక్షన్ కదండి, ఇంత ఇంత పులా ఇంత పులావ్ ఉంటే తినేసానండి. ఇంత పులావ్ తిన్నావా? రాత్రి అరుస్తుందా? తిని పడుతున్నానండి. నాకేం తెలుసు. సరిపోయింది కానీ ఉదయం నుంచి ఏం తిన్నావు? ఏం తిన్నానండి, రాత్రి ఫంక్షన్ అని చెప్పారు కదండి, 20 రొట్టెలు మిగిలిపోయాయండి. కొత్త ఆవకాయ పెట్టిందండి, ఈ ఆవకాయ రొట్టెలు కలిపి ఆ డస్ట్బిన్ లో వదిలే ఇక్కడ తింటానని తినేసానండి. ఆ డస్ట్బిన్ లో పడేస్తావు అనుకున్నాను, ఈ డస్ట్బిన్ లో పడేస్తావు అన్నమాట. తిన్నానండి, తిన్నప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు కడుపు నొప్పి. అమ్మా తిన్నారా అదొకటేనా? ఇంకా ఇంకేదో పోతుంటావు. లేదు లేదు, పొద్దున్న నుంచి సారీగా ఏం తినలేదు. మా ఆవిడ గంజి రాసింది పొద్దున, ఒక గ్లాస్ ఇంత దెవరా ఉంటుంది కదండి, ఇంత 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 దెవరా ఉంటే ఇలా ఎత్తి నాకు వచ్చానండి. ఏదో గ్లాసు తాగా అనుకున్నా, డబ్బరాడు తాగేదా ఉన్నమాట. అవునండి. ఇంకానండి, ఇంకా ఏం తినలేదండి, అందుకే మీదకి వచ్చానండి. గుర్తొచ్చిందండి, పొట్ట నొప్పిగా ఉందంటే మా ఇంటి ఆవిడ గ్లాసు మంచిగా ఇచ్చిందండి, అది కూడా వచ్చానండి. రాత్రేమో పోతంత పొలావు తిన్నావు, అది అరగలేదు. 20 రొట్టెలు తలకాయ నంచుకుని తినేసావు, అది సరిపోక డబ్బరాడు గంజి తాగేసా. ఇంక ఇది అది కాకుండా ఇంత మజ్జిగ తాగానంటావు. కానీ పొద్దున్న నుంచి ఏం తినలేదండి. ఇంకేమిటయ్యా తినేది? ఆకలేస్తుంది. మీ రోగంలో తిండి ఎక్కువ వచ్చిన రోగాలు తెలుసుదా? ఆకలేస్తుంది డాక్టర్ గారు. అవును కానీ అదే అవును, నేను గొప్ప మందు ఉంది నా దగ్గర, అమెరికా నుంచి తెచ్చాను తెలుసా? అది 3 ఖర్చు అవుతుంది. డాక్టర్ గారు మీరు చూడండి, ఎంత కట్టెలో కొనలేదు, నాకు పొట్టలకు పోయేలా చేయండి, నా ఇంటికి పోయి తినాలని ఇప్పుడు. అవును చెప్పలేక ఆ అమ్మాయిలో ఫైబర్ పెట్టాను చూడు, గైసిన్ అమెరికా తొందర తీసుకురా తల్లి, వ్యాఖ్యాన్ని తగ్గించి తీసుకురా. తల్లి నీకు దండం పెడతాను తల్లి, పో తీసుకురా తల్లి తొందరగా. అద్దు వీరిపోతుంది, తగ్గిపోతుంది కదండి, పూర్తిగా తగ్గిపోతుంది. మళ్ళీ నేను తినొచ్చు కదండి శుభ్రంగా. కానీ అసలు మా వాళ్ళతో సమస్య పెట్టారు, అది కూడా తినాలండి నేను. నిజంగా చిన్న నేర్చుకోవాలి. ఏంటి ఏంటయ్యా మొహం ఎప్పుడు కడుతున్నావేంటి? ఏంటండి, మా ఊర్లో నీళ్ళు దొరకదండి, సంక్రాంతి ఎప్పుడు కడిగానండి. మళ్ళా ఎప్పుడు కడుగుతావు? మళ్ళీ ఊరుకుంటే కలుగుతారేంటి, సంక్రాంతి ఎప్పుడు కలుగుతారు. నీకు తిండి తప్ప శుభ్రత లేదన్నమాట. చూడండి, తిండి కలిగితే కండ కలదన్నారు, అదే పనిగా తినమేనా? చెప్తే చెప్పారు కానీ నువ్వు చేయవచ్చునేంటి? అమ్మ టాబ్లెట్ తీసుకురామ్మా, నువ్వు తిండి తినాలి. ఎలాగో అలా టాబ్లెట్ పడేగో నా మందు పనిచేస్తుంది అనమాట. నువ్వు వైకుంఠం క్లినిక్ వచ్చావు, మా కంపౌండర్ చేత మందు వేయించుకున్నావు, తగ్గిపోతుంది. ఇక తగ్గకే అవుతుంది చెప్పు, తగ్గిందా? డాక్టర్ గారు పొట్ట నొప్పి తగ్గింది, అది ఇంటికి వెళ్ళి భోజేస్తాను. అయ్యో ఉండు. అవును డాక్టర్ గారు, మీకు ఫీజు ఇవ్వాలి కదండి, ఎంత ఇవ్వమంటారండి? తొందరగా చెప్పండి, మళ్ళీ ఆగిపోతాయి నాకు. ఏమి ఇస్తావయ్యా, ఏమి ఇస్తావంటే ఏదో ఇస్తాం కదండి, అయినా మీకు ఫీజు ఇవ్వకపోతే నాకు మనసు బాగోదు. ఇంకా ధర్మపురులు అయితే మాత్రం చూడండి, మీరు ధర్మపురులు కాబట్టి వర్షాలు సకాలంలో చూస్తున్నాయి. ఆవిడకి జీతం ఎక్కువై చెప్తున్న కబుర్లు అవన్నీ నువ్వు అవన్నీ పట్టించుకోకు. నేను నీకు మందులు రాసిస్తాను, తెలిసిందా? 10 రోజులకి ఈ మందులు తీసుకుని నా ఫీజు నువ్వు ఏమిటో అస్తమానం ఫీజు వద్దంటున్నావు సరే, ఇస్తా అంటున్నావు, ఏమి ఇస్తావు చూడు. డాక్టర్ గారు, ఇది అన్నం తిన్న తర్వాత ఎలా, అన్నం తినడానికి ముందే ఎలా? ఇవన్నీ కాస్త మితంగా తిని కనీసం మందు వేసుకునేటప్పుడైనా తిండి తగ్గించు, తెలిసిందా?
తిండి అస్తమాన తిండి కాదు మందు వేసుకోవాలి. సరే డాక్టర్ గారు, మీరు నా రోగం న్యాయం చేశారు. నాకు నొప్పి తగ్గింది, కొంచెం ఉంది, ఇంటికి పోయి తింటే సరిపోతుంది. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే అక్కడ పార్లమెంట్ లో పెట్టారు మోడీ గారు ఏంటి అర్థమైందా చెప్తున్నది? ఏం చెప్పారు? అంత మితంగా తినమని చెప్తోంది. నాకేం వినిపించలేదు. నాకు తెలిసిందల్లా తినడం అంతే. సరేనా డాక్టర్ గారు, అయినా మీ రుణం తీసుకోవాలి కదా. నా దగ్గర చాలా జాగా ఉంది, మీకు కొంచెం జాగా రాసిస్తానండి. కనిపిస్తున్నాడండి. ఓ చిన్న మొండేసానే దానికి జాగా ఇచ్చేస్తానంటే సగలగా ప్లాట్ ఇచ్చి ఈ ఊళ్ళో ప్లాట్ అంటే మామూలుగా కోట్లు కలుస్తుంది. ఇంకేముంది వైకుంఠ రుక్మిణి డాక్టరు కొద్ది రోజుల్లోనే కోటీశ్వరాలు అయిపోతుంది. డాక్టర్ గారికి ప్లాట్ ఇచ్చేస్తున్నారు. నేను కూడా అడిగేసరికి కాంపౌండర్ అప్పుడు నా జీవితం తక్కువ. డాక్టర్ గారు, మీ రుణం తీసుకోనండి, నేను మీకు జాగా ఇచ్చేస్తాను. నేను నాకు కూడా జాగా ఇవ్వాలి. జాగా ఎక్కడుందో అడగనే ఉండాలండి. మీరు తొందరపడతారు, మీకు ప్లాటో అంటారు. జాగా ఇస్తారంటున్నప్పుడు జాగా ఎక్కడికి సెకండ్ వన్ రైల్వే స్టేషన్ ఉందండి, ఇక్కడ అక్కడ రాదండి, ముందుకెళ్ళండి. అక్కడ బోయి కూడా ఉందండి, మంచి సెంటరే అక్కడ ఉందండి. అక్కడ ఉందా నీ ప్లాట్? ఇగో అయితే నువ్వు నాకు ప్లాట్ ఇస్తానంటున్నావు, నేను వద్దంటున్నాను. నాకైతే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇచ్చేస్తే నీకేమన్నా మిగిలితే ఈస్ట్ ఫేసింగ్ నాకు ఇచ్చేవయ్యమ్మా. మీరు ఎందరూ ఎత్తు కొట్లాడుకుంటారు, మా దగ్గర ఉన్నదంతా ఈస్ట్ ఫేసింగ్ లేదు. అయితే పడలేదు, అయితే ఇచ్చేస్తావు అనమాట. ఇంతకీ ఇంత బాగా చెప్తున్నావు, నువ్వు ఏం చేస్తావేంటి? నీ ఎస్టేట్ ఎక్కడుందయ్యా? ఒక్క నిమిషం, ఏదో మెసేజ్ వచ్చింది చూసి చెప్తారా. నా ఎస్టేట్ ఆ బోయిగూడ ముందు అక్కడ బంతిలాల్పేట అంటే చూడండి, అక్కడ శ్మశానం ఉంటుంది చూడండి. ఏమిటి అక్కడ ఉండండి. బొంగలగడ్డ కరెక్ట్ చెప్పారు. ఇంతసేపు నువ్వు ఊరించి బొంగలగడ్డ దగ్గర నీ శ్మశానంలోనా? అవునండి, తమకో ప్లాట్ ఇచ్చేస్తానండి. నాకొద్దు బాబోయ్, శ్మశానంలో ప్లాట్ ఉంటాయా? ఎవరైనా తెలివైన వాళ్ళు తీసుకుంటారా? నా మాట మా కంపౌండర్ వాటికైనా నా దగ్గర నమ్మకంగా పనిచేస్తాం తెలుసా? ఆవిడ నచ్చేసేమా? సరే అమ్మా, నువ్వే తీసుకో, 2 ప్లాట్ తీసుకో. మందు వల్లనే నేను తగ్గింది. ఆవిడే ఇచ్చేస్తాం. ఆవిడకి ఇచ్చేదే నాకొద్దు ప్లాట్, నాకొద్దు. తీసుకోండి, ఇదిగోండి ఇక్కడ